పీరియడ్స్ డిలే చేయడానికి పిల్ వాడడం ఎంతవరకు కరెక్ట్? ఈ పిల్స్ ఏసుకోవడం కరెక్టా? ఎన్ని రోజులు ఏసుకోవచ్చు? హలో అండి. నమస్తే. నేను డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ హోమియోపతి. జనరల్‌గా మనం చూస్తూ ఉంటాము. ఆడవాళ్ళు డాక్టర్స్ దగ్గరొచ్చి, మా ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఉంది, ఒక ఒకేషన్ ఉన్నదని పీరియడ్స్ అనేది డిలే అవ్వడానికి, లేట్ అవ్వడానికి కొన్ని రోజులు ఒక 5 డేస్, ఒక 10 డేస్ డిలే అవుతే బావుంటుంది అని డాక్టర్స్‌తో మెడిసిన్స్ రాసుకుంటూ ఉంటారు. అండ్ ఆ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. జనరల్‌గా ఈ పిల్స్ అనేది నార్మల్‌గా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ది కాంబినేషన్ హార్మోనల్ పిల్స్ అనేది ఉంటుంది. ఈ పిల్స్ ద్వారా డెఫినిట్‌గా ఏదో ఒక్కసారి మీకు ఫంక్షన్ ఉన్నప్పుడు, మీకు ఏదైనా ఒకేషన్ ఉన్నది, మీరు బయటికెళ్ళాలి, పూజ ఉన్నది, ఏదైనా ఉన్నప్పుడు, మీరు ఒక 5 డేస్ నుంచి 10 డేస్ వరకు మీరు డిలే చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా వాడుకోవచ్చు. కాకపోతే ఇది ఎన్ని రోజులు వాడుకోవచ్చు? ఎంత కాలం వరకు ఇది మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది? నార్మల్‌గా ఎప్పుడైనా ఒక్కసారి 1 ఇయర్‌కి ఒక్కసారి మీకు ఎప్పుడైతే పీరియడ్స్ అనేది డిలే చేయాలని ఉన్నది, తప్పకుండా అవసరం ఉన్నది, తప్పని పరిస్థితి ఉన్నది అన్నప్పుడు మీరు ఒక్కసారి మాత్రమే 1 ఇయర్‌కి ఒక్కసారి మాత్రమే మీరు ఈ పిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా కొంతమందికి అలవాటు ఉంటుంది. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నది. నేను తప్పకుండా దీంట్లో పాల్గొనాలి కాబట్టి నేను ఈ పిల్ అనేది ఏసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఎవరైతే రిపీటెడ్‌గా మళ్ళీ, మళ్ళీ ఈ పిల్స్ అనేది యేసుకుంటూ ఉంటారో 3 మంత్స్‌కొకసారి, 4 మంత్స్‌కొకసారి, 6 మంత్స్‌కొకసారి అలాంటి వాళ్ళకు మన హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేది తప్పకుండా అవుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎలా జరుగుతుందంటే నార్మల్‌గా మనకు పీరియడ్స్ అనేది ఒక 28 డేస్ సైకిల్ అనేది ఉంటుంది. ఈ సైకిల్ ప్రకారంగా మాత్రమే మనకు పీరియడ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మహిళల్లో మీ 28 డేస్ తర్వాత గూడా పీరియడ్ రాలేదు. నేచురల్‌గా మీకొస్తుంది. బట్ మీకు ఏదో కారణం వల్ల మీరు డిలే చేస్తున్నారు. అది మళ్ళీ మళ్ళీ జరుగుతుందంటే డెఫినిట్‌గా మన బ్రెయిన్‌కి ఒక సిగ్నల్ అనేది వెళ్తుంది. థాట్ బయటికెళ్ళి మనకు హార్మోన్స్ వస్తున్నాయి కాబట్టి మన బాడీలో ఉన్న నేచురల్ హార్మోన్స్‌కి స్టాప్ చేసేద్దాం. అంటే మన బాడీలో నేచురల్‌గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏ టైంకి రిలీజ్ అనేది అవుతుందో ఆ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. దీనివల్ల మళ్ళీ మళ్ళీ ఈ పిల్స్ తీసుకున్నప్పుడు మన న్యాచురల్ మెన్‌స్ట్రువల్ సైకిల్ అంటే మన సాధారణంగా న్యాచురల్‌గా వచ్చే పీరియడ్ సైకిల్ అనేది అబ్‌నార్మల్ అవుతుంది. కొన్ని కేసెస్‌లో మేము చూసిన కేసెస్‌లో మళ్ళీ మళ్ళీ యూజ్ చేసిన వాళ్ళకి సడెన్‌గా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ వస్తుంది. అండ్ పూర్తిగా పీరియడ్స్ అనేది ఆగిపోతూ ఉంటుంది. దీని అర్థం ఏంటిదంటే మనం ఎప్పుడైతే ఇలాంటి హార్మోనల్ పిల్స్ వేసుకొని మన పీరియడ్స్‌కి కావాలని డిలే చేస్తామో అంటే లేట్ చేస్తామో అలాంటప్పుడు మన బాడీ అనేది మన న్యాచురల్ సైకిల్‌కి స్టాప్ చేసేస్తుంది. బికాజ్ ఆర్టిఫిషియల్‌గా మనం ఎప్పుడైతే హార్మోన్స్ వేసుకుంటామో, అలాంటప్పుడు తప్పకుండా మన బాడీ అనేది న్యాచురల్ హార్మోన్స్ ప్రిపేర్ చేయడం అనేది పూర్తిగా స్టాప్ చేసేస్తుంది. దీని ద్వారా ఎక్కువ కాలం అయినప్పుడు జనరల్‌గా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లో నంబర్ 1 ఎర్లీ మెనోపాజ్ అంటే మనకు టైం కంటే ముందు మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది. నంబర్ 2 మీకు బాగా వెయిట్ గెయిన్ అనేది అవుతున్నది. బికాజ్ హార్మోనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు తప్పకుండా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. డయాబెటిస్ అనేది జనరల్‌గా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నప్పుడు చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. థర్డ్ ప్రాబ్లమ్ మన హార్ట్ మీద. మనకు హార్మోన్స్ ఏది ఎప్పుడైతే ఇంబాలెన్స్ అవుతుందో, తప్పకుండా మన హార్ట్ గూడా వీక్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి పిల్స్ అనేది ఏసుకోవడం తప్పు కాదు. కాకపోతే ఎప్పుడో ఒక్కసారి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రం మీరు మీరు వేసుకోవడం అనేది కరెక్ట్. కాకపోతే మళ్ళీ, మళ్ళీ ఇలాంటి రిపీటెడ్‌గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం పిల్స్ అనేది వాడుతున్నామంటే డెఫినిట్‌గా మన బాడీలో హార్మోన్ ఇంబాలెన్సెస్ ద్వారా వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎర్లీ మెనోపాజ్‌తో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో మీ మదర్ గాని, మీ సిస్టర్ గాని, మీ వైఫ్ గాని మళ్ళీ, మళ్ళీ హార్మోన్స్ అనేది పిల్స్ వేసుకుంటున్నారు పీరియడ్స్‌కి డిలే చేయడానికి. అలాంటి వాళ్ళు వెంటనే దీనికి స్టాప్ చేసేసేయండి. మరి మీకు ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి మెడిసిన్స్ వేసుకోవాలి. ఇది మీరు అర్థం చేసుకోవాలంటే నార్మల్‌గా ఈ హార్మోనల్ పిల్స్ అనేది జనరల్‌గా మనం యూజ్ చేయొద్దని అందరికీ అంటూ ఉంటాము. చాలా తప్పని పరిస్థితిలో వేసుకోవాలనుకుంటే గూడా ఓన్లీ అండ్ ఓన్లీ మీరు 1 ఇయర్‌కి ఒక్కసారి మాత్రమే వేసుకోవాలి. ఎవరైతే 35+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారో, అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వేసుకుంటే మెనోపాజ్ తొందరగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో, వాళ్ళు ఈ పిల్స్ అనేది వెంటనే వాడొద్దు.
మళ్ళీ మళ్ళీ వాడొద్దు. సెకండ్, ఎవరైతే బాగా యంగ్ ఏజ్‌లో ఉన్నారో, చిన్నగా ఏజ్ ఉన్నది, ఇప్పుడిప్పుడు మ్యారేజ్ అయింది అలాంటి వాళ్ళు కూడా మాక్సిమం ఒక 2 ఆర్ 3 టైమ్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు. బికాస్ దీని ద్వారా జనరల్‌గా ప్రెగ్నెన్సీ, కన్సెప్షన్ అనేది కూడా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫ్యూచర్‌లో. థ్యాంక్ యూ.